నమస్కారం. భారతదేశంలో ద్రవ్యోల్బణం ఎందుకు ఏర్పడుతుంది? ఎందుకు పెరుగుతుంది? ద్రవ్యోల్బణం అనేది ప్రపంచవ్యాప్త అన్ని దేశాల్లో కామనే, కాదన్నా ఎక్కువ తక్కువ. కానీ మనం స్వతంత్ర భారతదేశంలో 77 ఏళ్ల తర్వాత మనం చూస్తున్నది ఏంటంటే, కోర్ లెక్క పెట్టుకున్నా, కామన్ లెక్క పెట్టుకున్నా ఇవాళ 5.5 నుంచి 6% ఇన్ఫ్లేషన్, అంటే మనకు ద్రవ్యోల్బణం ఉన్నది. దీన్ని బట్టి ఇది ఎట్లా తగ్గించుకోవాలో ఆలోచన చేయాలి తప్ప ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకొని వీడి మీద వాడి మీద వీడు ఆరోపణ చేసుకుంటే ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు, వస్తుంటాయి పోతుంటాయి చేసుకుంటున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇన్వెస్టర్స్ మన దగ్గరకు వస్తున్నారా, వస్తే ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఉదాహరణకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకోండి. అమెరికన్ బ్యాంకులో 1 మ్యాక్సిమం 2% కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ రాదు. కొన్ని దేశాల్లో అయితే ఎదురు ఇంట్రెస్ట్ మనమే ఇవ్వాలి బ్యాంకులో మనం డబ్బులు పెట్టుకున్నందుకు, డబ్బులు కానీ డాలర్ కానీ పెట్టుకోవడానికి. నేను డబ్బులు అనేది కామన్గా వాడుతున్నాను. అదే మన దగ్గర అయితే మామూలుగా మనకు ఏదైతే ఎస్బీఐలు వేసుకుంటే 4-4.5% ఇంట్రెస్ట్ వస్తుంది. అట్లానే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే 7 నుంచి సీనియర్ సిటిజన్స్ 8 దాకా, కొన్ని బ్యాంకులు 8% దాకా ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. ఎవరైనా విదేశీ మార్గద్రవ్యాలు తీసుకొచ్చుకొని ఇక్కడ మనం రూపీస్లో ఇన్వెస్ట్ చేసి ఏదైనా ఒక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకున్నాం, అప్పుడు ఏమైతే వచ్చే ఇంట్రెస్ట్ ఇది ద్రవ్యోల్బణానికి సరిపోయింది అనుకోండి. ఉదాహరణకు కామన్గా 6% ఇంట్రెస్ట్ అనుకుందాం, కొన్నింటికి 6-7 కన్నా ఎక్కువ లేదు ఇంట్రెస్ట్. 6% ఇంట్రెస్ట్ కనుక బ్యాంకుల్లో పోస్ట్ ఆఫీస్లో మనం తీసుకుంటే 6% ద్రవ్యోల్బణమే ఉంటే జీరోగా రూపాయి రానంటే లెక్క. ఇక్కడ పెట్టింది ఇక్కడే పోతుంది. అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమ అన్నట్టు వాడు ఇక్కడ సంపాదించిన దాన్ని ఇక్కడే రూపాయి రాకుండా జీరో ఇంట్రెస్ట్ 6%, అమెరికా పోల్చుకుంటే 8%. కానీ ఇక్కడ ద్రవ్యోల్బణం వల్ల అవే డబ్బులు తీసుకెళ్తే డాలర్లో కొనుక్కుంటే మళ్ళీ జీరో అవుతుంది. కనుక ఇప్పుడు ఏమైందంటే ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో ఒక ప్రయత్నం చేస్తుంది ఏంటంటే, ఈ ఇన్వెస్టర్స్ ముఖ్యంగా ఈ బ్యాంకుల్లో ఎవరైతే పొదుపు చేసుకుంటున్నారో వాళ్ళని దేశం దాటిపోకుండా మీరు మన బ్యాంకుల్లో పొదుపు చేయండి, అది మనకు ఆటోమేటిక్గా మీకు 1 కాదు 2% ఇస్తా అంటున్నారు. అప్పుడు ఏమైందంటే అక్కడ డాలర్లు అక్కడ ఆగిపోతే దానికి ఇక్కడ జీరో కంటే ఇక్కడ 6-8% అని ఆకర్షణీయంగా వచ్చినా కూడా ఇక్కడ 0%కి వచ్చినా సరే ఇక్కడ జీరో వస్తుంది కనుక అక్కడ 1-2% వచ్చినా అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తాను. అంటే ఫెడ్ రిజర్వ్ కూడా ఇవాళ మన ఫెడ్ రిజర్వ్ బ్యాంక్స్ కూడా ఏం చేస్తున్నాయంటే దీని మీద ఇన్ఫ్లేషన్ పెరిగిన కాడ మేము కూడా కొంత ఇంట్రెస్ట్ పెంచుతాం అంటున్నాం. కానీ సమస్య ఏంటంటే కోర్ ఇన్ఫ్లేషన్ ఏదైతుందో మన దగ్గర లెక్క పెట్టే పద్ధతి తప్పదు. ఇండియాలో మీరు ఆహార ధాన్యాలు, ఫుడ్డును మనకు ఇంధనం, అట్లాగే మనకు ఈ రెండింటిని పక్క తీసేసి లెక్క పెడుతున్నారు. కోర్ అంటున్నారు. కోర్ ఎక్కడైతే నిజంగా మన ప్రభుత్వ ఉద్యోగులకు కానీ వీళ్ళకి జీతాలు పెంచేటప్పుడు డిఏలు ఇచ్చేటప్పుడు ఏమో ఈ రెండే ప్రధానమవుతున్నాయి. అయితే ఆహార ధాన్యాల రేట్ల పెరుగుదల, రెండోదేమో మనకు ఈ పక్కన మన ఇంధనం మీద పెడుతున్నారు. రేట్లు పెంచే డిఏలు పెంచేటప్పుడు ఏమో ఇంధనం రేటు పెరిగినా, ఆహార ధాన్యాల రేటు పెరిగినా ఏమో ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ జీతాలు పెంచుతున్నా. కానీ సామాన్యంగా ఇన్ఫ్లేషన్ లెక్క పెట్టేటప్పుడేమో ఈ రెండు తీసేసి లెక్క పెడుతున్నాం. అంటే ఇన్ఫ్లేషన్ తక్కువ చూపించడానికి. నిజంగా చెప్పాలంటే ఆహార ధాన్యాలు అట్లాగే నేను చెప్పిన మద్యం ఈ రెండు లెక్క తీసుకుంటే ఇది 8% పెరుగుతుంది మన దేశంలో. ఇన్ఫ్లేషన్ అనేది ద్రవ్యోల్బణం అనేది 8% ఉంటుంది. అది చూపిస్తే నష్టపోతాం కనుక అది తీసేచ్చు. ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ అలవాటు అయింది, అది కూడా కలుపుతున్నారట. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం మన దేశంలో ఈ మధ్య తరగతి కొంచెం ఎబోవ్ మిడిల్ క్లాస్గా మారుతున్న క్రమంలో వస్తు వినిమయం కూడా పెరిగింది, కన్జ్యూమరిజం పెరిగింది మన దేశంలో. కన్జ్యూమరిజం పెరగడం వల్ల ఏమైందంటే రైతుకేమో రిస్ట్రిక్ట్ చేయడానికి ఎంఎస్పీ ఉంది, మినిమం సపోర్ట్ ప్రైస్ ఒకటి ఉన్నది, దాన్ని దాటిపోవడానికి వీలు లేదు, దాన్ని దాటడానికి కూడా ఉండడం లేదు. ఉదాహరణకు మదనపల్లి మార్కెట్లో ₹2 టమాటాలు అయితే అది ఒకేసారి పెరిగి కూడా అది 100 రూపాయలు పోతుంది. కానీ 100 రూపాయలు పోయినప్పుడు పెద్దగా వాడడం, ₹2 ఉన్నప్పుడు వాడుతుంటాం. దాన్ని ఇక్కడ మధ్యన ఎవరైతే నిజంగా పండించిన వాళ్ళకి అందకుండా మధ్య తడాలే పారవుతున్నది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఇది మనకు ఊహాజనితమైన డబ్బు, అంటే ఎక్కువ చేసే డబ్బు. దానిలో ఏం చెప్పొచ్చు అంటే బ్లింకిట్ ఉన్నది, జొమాటో ఉన్నది, ఇట్లాంటి వాటిల్లో కూరగాయలు తెప్పించుకుంటాం మనం. దీని చాలా ఉన్నాయి కదా, బిగ్ బాస్కెట్ ఉంది. తెప్పించుకున్నప్పుడు వాడు రైతు దగ్గర ₹10 కొన్నదాన్ని మనకు ₹80-70 అమ్ముతున్నాడు. ఈ ₹70 ఎవరు పోతున్నాయి? ఈ కంపెనీస్ పోతున్నాయి. ఈ కంపెనీస్ అన్నీ ఒక రకంగా విదేశీ ద్రవ్యము డాలర్ల రూపంలో మార్చుకునేటి, లేకపోతే ఇట్లా మనం కార్లు కొన్నా, స్కాచ్ కొన్నా, వైన్ కొన్నా, పెట్రోల్ కొన్నా, డీజిల్ కొన్నా, ఇవన్నీ ముడి పదార్థాలు అక్కడి నుంచి మనకు వచ్చే ముడి సరుకులు ఎక్కడి నుంచి వచ్చే దానిలో డీజిల్ బ్యారెల్ చొప్పున చూస్తే అక్కడ బ్యారెల్ రేట్ తక్కువైనా మనం ఇక్కడ ఎక్కువ కొంటున్నాం. వీటన్నిటి వల్ల ద్రవ్యోల్బణాన్ని మన ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయి. కోర్ ద్రవ్యోల్బణం అని చెప్పి
దాచిపెట్టి మిగతా ఫుడ్ని కలపకపోవడం తప్పైంది. ఇప్పుడు మధ్యన కలుపుతున్నారు కనుక ఫారెక్స్ గురించి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకోకుండా నేనేమంటున్నానంటే ఇన్వెస్టర్స్ రావాలంటే ఇక్కడ ఈ ఇంట్రెస్ట్ రేట్ కానీ లేకుంటే ఇతరత్రా కూడా వాళ్ళు లాభదాయకంగా ఉన్నప్పుడు వస్తారు, లేకపోతే కాదు. అందుకని మనం ఏం చేయాలంటే విదేశీ ఇన్వెస్టర్స్ కంటే మన దేశంలో ఉన్న ఇన్వెస్టర్స్ను మన బాగా ప్రోత్సహించి వాళ్ళ ద్వారా మన పెట్టుబడి పెట్టించి వాళ్ళకి సరైన సపోర్ట్ ఇస్తే సరైనది. అందుకని మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేది సాకారం కావాలి, ఓ నినాదంగా మిగిలిపోవద్దు. అంటే మన వాళ్ళకు మనం సహాయం చేయకపోతే ఎవడు చేస్తాడు? విదేశీ కంపెనీ వాళ్ళు భూమి కొనలేరు, ఇక్కడ భూమి లీజుకు తీసుకోవాల్సిందే, వస్తాడు దులుపుకొని వెళ్ళిపోతాడు, వాడు డాలర్లో తీసుకుపోతున్నాడు. మనము డాలర్లో కాదు మన రూపాయల్లో ఖర్చు పెట్టి రూపాయల్లో లబ్ధి పొంది రూపాయల్లో మనము ఆదా చేసుకున్నప్పుడు మాత్రమే రూపాయి విలువ పెరుగుతుంది. రూపాయి విలువ పెరగాలంటే రెండో కారణం కూడా ఇది మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అంతా రాజకీయం ఏంటంటే ఒకరినొకరు విమర్శించుకోవడం తప్ప పరిష్కారాల వైపు ఆలోచిస్తలేరు. నేనేమంటున్నాను, ఒక మానవుడిగా సామాన్యమైన ఒక పరిజ్ఞానం గలవాడిగా ద్రవ్యోల్బణం పెరగడానికి మన ప్రభుత్వ విధానాలు, ఎగుమతి దిగుమతి విధానాలు, అట్లానే మన దేశంలో ఉన్న రైతులను రక్షించుకోకపోవడం, వ్యవసాయం రక్షించుకోకపోవడం, మన దేశంలో ఉన్న చిన్న మధ్యతరగతి తరహా పరిశ్రమలు రక్షించుకోకపోవడం, మన వాళ్ళకు మనం పెట్టుబడి సాయం చేయం. కానీ విదేశాలకు వెళ్ళి ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి దాకా వేరే దేశం మొదలు మా దగ్గర పెట్టుబడి పెట్టండి అంటాడు. వాడు పెట్టుబడి పెట్టి డాలర్లు దోసుకపోతుంటాడు. మన దేశం వాడికి పెట్టుబడి పెడితే మన దేశంలోనే డాలర్లు కాదు మన రూపాయలు పండుతాయి, రూపాయలు పెరుగుతాయి, అప్పుడు ద్రవ్యోల్బణం ఆగుతుంది. దీన్ని గమనించాలి. ఏవో మీరు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఆలోచించిందంటే రైతు దగ్గర సరుకులు కొనండి, రైతు నుంచి తెప్పించుకోండి. ఈ రకరకాల యాప్ల ద్వారా తెప్పించుకోవడం వల్ల 10 రూపాయలకి 100 రూపాయలు కొంటున్నాం. అది ఈ మార్కెట్ పెరిగినప్పుడు, మార్కెట్ ఎక్కువ ఉన్నప్పుడు వాడు 100 రూపాయలు వసూలు చేస్తాడు. అంటే డిమాండ్ సప్లై తేడా వచ్చినప్పుడు కానీ వాడు ఇష్టం ఉన్నట్టు మనం అలవాటైంది అంటే కన్జ్యూమరిజం అలవాటు చేసి ప్రతి వినిమయ సంస్కృతి పెంచితే అవసరమైన వస్తువు కంటే అసలు అవసరం లేని వస్తువు ఎక్కువ కొంటుంటాం. దానివల్ల కూడా ఈ ద్రవ్యోల్బణం పెరుగుతుంది అన్న ఉద్దేశం. వాటి అన్నిటికీ కర్ణుని చావుకి ఎన్ని కారణాలంటే మన రూపాయి విలువ పడిపోవడానికి అన్ని కారణాలు. ఈ కారణాలన్నీ ప్రభుత్వాన్ని పరిహరించాలి, ప్రజలు కూడా దీనికి సహకరించాలి. నమస్కారం.